హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హోమ్ మేడ్ కట్క తయారు చేద్దాము. నేను ఇది ఫస్ట్ టైం తయారు చేస్తున్నాను. ఎలా వస్తుంది అనేది నాకు తెలీదు, బట్ ట్రై చేద్దాం ఒకసారి. నేనైతే బాదం పప్పుతోని హోమ్ మేడ్ కట్క తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆ బాదం పప్పుని కొంచెం మెత్తగా ఇలా పొడి పొడిగా చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మనకు ఒక కుందు ఒత్తులు ఉండాలి. నా దగ్గర కాటన్ ఉంది కాబట్టి కాటన్ యూస్ చేసుకొని కాటన్ని మనం ఒత్తులాగా తయారు చేసుకొని బాదం పలుకు అందులో వేసుకుందాము. ఇలా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో ఏమో. సో కాటన్ని ట్రై చేస్తున్నాను, ఒత్తుల్లాగా పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, బట్ ట్రై చేస్తున్నా. ఇలా చేసుకొని దీంట్లో బాదం పప్పు వేసుకుంటున్నాను. ఒత్తులు కొంచెం పెద్దగానే చేస్తున్నాను, కానీ కుందైతే చిన్నగా ఉంది. చూద్దాము. ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ పలుకులుగా చేసుకోవాలి బాదం పప్పుని. కొందరు ఓమతో కూడా చేస్తున్నారు. నేనైతే బాదం పప్పుని ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం. మా కన్నయ్యకి యూస్ చేయడానికని అనుకుంటున్నాను. చేశాక ఎలా వస్తుందో చూసి చూద్దాము. ఇలా ఒత్తులాగా చేయండి. నాకు బాగా రావట్లేదు, మీరు ఇంకా బాగా ట్రై చేయండి. ఇది ఇంకొక రెండు చేసుకుంటున్నాను నేను. ఒకటి తయారు చేశాను, ఇంకో దాంట్లో బాదం పలుకులు వేసుకొని ఇలా ఒత్తుని చేసుకుంటున్నాను. ఒత్తుగా చేసిన తర్వాత దాన్ని మనం కుందులో పెట్టేసుకుందాము. దీన్ని ఇలా కుందులో పెట్టుకొని నేను ఆముదంతో చేస్తున్నాను. ఆముదం కానీ నెయ్యితో కానీ చేస్తారు. సో నా దగ్గర ఆముదం అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఆముదం వేసుకుంటున్నాను. ఒక చిన్న మిస్టేక్ జరిగిందని అనిపించింది వీడియో అంతా చేసిన తర్వాత, ప్రాసెస్ చేసిన తర్వాత. చూద్దాం అదేంటో చెప్తాను నేను. సో ఇలా వేసుకొని ఒత్తులో తడవాలి కదా, మొత్తం ఆముదం ఎక్కువ వేసుకున్నాను. ఒత్తులు తడిచే వరకు పెట్టుకున్నాను నేను. మంచిగా తడిస్తేనే కదా మనకి మంచిగా మంట దీపం వెలుగుతుంది. అండ్ మనకి ఏంటంటే కాటుక అంటే వచ్చే మసితోనే మనం కాటుక తయారు చేస్తాం కాబట్టి ఎక్కువ వెలిగితేనే మసి వస్తుంది. సో నేను మొత్తం మంచిగా ఒత్తుల్ని ఆముదంతో తడిపేస్తున్నాను. ఇలా మొత్తం మంచిగా తడిసిన తర్వాతకి వీటిని వెలిగించుకొని మనం ప్లేట్ పెట్టి చేయాలి. చూద్దాం అది ఎలా చేయాలో. ఇలా ఒత్తులాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఆ దీపం మామూలుగా కింద పెట్టచ్చు. నేను వండలు ఏమన్నా పాడవుతాయేమోనని ప్లేట్లో పెట్టుకున్నాను. అటొక గ్లాస్ ఇటొక గ్లాస్ పెట్టుకొని, అంటే ప్లేట్ని బ్యాలెన్స్ చేయడానికి 2 సైడ్స్ గ్లాస్ పెట్టుకున్నాను. మధ్యలో దీపం పెట్టేసి పెట్టాలి. సో వెలిగించుకుందాము ఫస్ట్ మనము. అన్ని 4 సైడ్లు అంటే ఒక్క ఒత్తి పెట్టాల్సింది. నేను అన్నాను కదా ఇందాక ఒక చిన్న మిస్టేక్ జరిగిందని, అది ఇదే. ఒక్క ఒత్తి పెట్టుంటే నాకు బాగా వచ్చేదేమో. సో ఎందుకో నేను 4 ఒత్తులు పెట్టాను. చూద్దాం ఎలా వచ్చిందో మీరే చూడండి. సో 4 సైడ్ వెలిగించుకొని ప్లేట్ని పెడుతున్నాను. ప్లేట్ని బోర్లించి పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత చాలా టైం తీసుకుంది, ఎందుకంటే ఆ మొత్తం ప్రాసెస్ అది దీపం అంతా కొండెక్కే వరకు ఉంచాలి కదా. ఇలా పెట్టి ఉంచాను. నాకెందుకో ఈ 2 గ్లాసులు పెద్దగా అనిపించి దీపం పైన ప్లేట్కి తగలట్లేదేమో, మసి రావట్లేదేమో అని అనిపించింది. సో కొద్దిసేపటికి నేను ఈ 2 గ్లాసులు తీసేసి చిన్న గ్లాసులు పెట్టుకున్నాను. సో దీనివల్ల కొంచెం ప్లేట్కి ఆనుకుంటుంది కదా, తొందరగా వస్తుందని చెప్పేసి నేను ఇలా చేశాను. సో దీన్ని చాలా టైం తీసుకుంది. నాకు తెలిసి దగ్గర 15 to 20 మినిట్స్ నేను పెట్టి వదిలేసాను. సక్సెస్ అవుతుందా మమ్మీ? ఏం చూస్తుర్రే? దగ్గర ఒకరు మమ్మీ కాలుతుంది. వస్తుందో రాదో అని స్వీట్ అందుకే భయం అవుతుంది అని అంటుంది. జస్ట్ ట్రై చేశాను, వచ్చింది. నాకు వచ్చిన డౌట్ ఉంది, లాస్ట్ చెప్తాను నేను. చూడండి ప్రాసెస్ అయితే నేను సేమ్ చేశాను. ఏదైనా మిస్టేక్ ఉందేమో అని నేను అనుకుంటున్నా. మీరు వీడియో చూసిన వాళ్ళు నేను చేసిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. చేతులు పెట్టారు, చేయగలుగుతుంది. ఏం కాదు. ఛాలెంజ్ ఇచ్చారు కాబట్టి చేశాము. సర్లే కానీ
మసి అయితే వచ్చింది, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలేదు. ఈ మసిని మనం ఒక చార్ట్ పేపర్తోనైతే కరెక్ట్గా వస్తుంది. ఇలా తీసుకున్నాను నేను. మొత్తం తీసిన తర్వాత కొంచెమే అనిపించింది నాకు, అబ్బాయి ఇంకొంచెం వచ్చింటే బాగుంది అనిపించింది. చూడండి అవి కనిపిస్తుంది కదా మీకు, ఆ మసి ద్వారా వచ్చిన అది. నాకైతే మరీ తక్కువ అనిపించిందండి. అందుకే మళ్ళీ ఏం చేశాను, చేసేది ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి సేమ్ ప్రాసెస్ని పెట్టి ఈసారి ఒక్క ఒత్తి పెట్టాను. చూడండి ఎంత వచ్చిందో, పిల్లలు అయితే షాక్ అయిపోయారు. ఈసారి మరింత వచ్చిందని. నాకైతే కొంచెం ఈసారి ఎక్కువ వచ్చినందుకు ఓకే అనిపించింది, కానీ మళ్ళీ పెట్టడమే బెటర్ అనిపించింది. ఎందుకంటే ఎండింగ్లో ఆ కొంచెమే, ఫస్ట్ వచ్చిన కొంచెమే బెటర్, అసలు కాటికే ఉండకపోయేదేమో, మొత్తం ఆ డబ్బాకే ఉండేది. సో మళ్ళీ చేశాను కాబట్టి కొంచెం కాటికే తయారైంది. మళ్ళీ చేస్తేనే కొంచెం అయినా, ఫస్ట్ ఉన్నది పెడితే అసలు కాటికే ఉండకపోయేదేమో. చూడండి ఇలా పొడి తీసుకున్నాను. దీంట్లో నేను ఆముదం వేసి, ఒక 2 చుక్కల ఆముదం వేసి బాగా కలుపుకుంటున్నాను అన్నమాట. కాటుక అయితే మంచిగానే వచ్చింది. చూడండి ఎలా ఉందో, షైనీగా ఉంది కదా. నాకైతే మంచిగా అనిపించింది. చిన్నోడికి కూడా నేను కొంచెం కాటుక ఇలా అంటించుకొని పెట్టి చూశాను, కానీ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే మామూలుగా మనం బయట ఉన్న కాటుక పెట్టుకుంటే కూడా అది పోకుండా మనం పౌడర్ వేస్తాం కదా, ఈ కాటుక నాకు స్ప్రెడ్ అవుతుందా? అలా అనుకోకుంటే మాత్రం కాటుక చాలా బాగుంది. స్వీటీ కళ్ళకి పెట్టి చూశాను, కళ్ళకి మాత్రం చాలా బాగా అనిపించింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనేమైనా మిస్టేక్ చేసి ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.